హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున యేసయ్య నీకు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్నే ఎందుకు రక్షించానో తెలుసా? ఎందుకంటే నా పని కోసం నిన్ను రక్షించాను, కానీ నువ్వేమో నన్ను మర్చిపోయావు. ఈ విధంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ వీడియో చూస్తున్న మీరు మన యొక్క డైలీ లైఫ్లో టైం టు టైం మన యొక్క పనులన్నీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ మనం కంప్లీట్ చేస్తాం. టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, టైంకి లంచ్ చేస్తాం, టైంకి డిన్నర్ చేస్తాం. ఈ మధ్యలో మనం చేయాల్సిన మన యొక్క డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం 6కి జిమ్ అని, ఎర్లీ మార్నింగ్ జాగింగ్ అని, ఈవినింగ్ స్నాక్స్ అని, ఇలా రకరకాలుగా మన యొక్క షెడ్యూల్ పెట్టుకొని మన యొక్క పనులను మనం కంప్లీట్ చేసుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎంతో వెలపెట్టుకొని మనల్ని రక్షించి మనల్ని స్వతంత్రులుగా చేసింది ఎందుకంటే ఆయన యొక్క పనిని ఆయన యొక్క చిత్తాన్ని మనం జరిగించడానికే. ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే, ఈ రోజున నేను నిన్ను ఎందుకు రక్షించాను అంటే నా యొక్క పని చేస్తారని. కానీ ఎవరన్నా చేస్తున్నామా? ఆయన తలుపు యొద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాడంట. ఎవరైనా ఆయన స్వరం విని ఆ తలుపు తీస్తే ఆయన వారితో పాటు కలిసి భోజనం చేస్తానని సెలవిచ్చారు. కాబట్టి మన యొక్క బిజీ లైఫ్లో దేవుణ్ణి కూడా మన లైఫ్లో మనం ఒక పార్ట్ చేసుకుందాం. మనకిచ్చిన సమయాన్ని ఆయనతో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క పనిలో మనం కూడా పాలు పంపులు పొందుదాం. అలాగున జీవిస్తాను అన్నవారు ఆమేనని టైప్ చేయండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు దీవించును గాక. నేను